విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజకీయ పార్టీలు జరుపుతున్న వికృత విన్యాసాలను చూసి ఆ వెంకటేశ్వర స్వామి కూడా విరక్తి చెంది ఉంటాడేమో. ఇలాంటి వారు తన భక్తులను చెప్పుకోవడం చూసి కలత చెంది ఉంటాడేమో. లడ్డూ వ్యవహారంలో మైలేజ్ పొందడానికి, అవతల పార్టీపై బురద జల్లడానికి పార్టీలు చేస్తున్న ఫీట్లు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అసలు లడ్డూలో వాడిన నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని సాక్షాత్తు టీటీడీ ఈవోనే చెబుతుంటే ఏదో మహా అపరాధం జరిగిపోయినట్లు కలరింగిస్తున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష అని, సనాతన ధర్మమని, హిందూ మతమని చెబుతూ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. 4 ఓట్ల కోసం పడరాని పాటలు పడుతున్నారు. గుడిమెట్లు కడిగిన తరువాత ఆవేశంతో ఊగిపోయి అరగంట పాటు ఆవేశంగా మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం ఏం చెప్పదలుచుకున్నారో ఎవ్వరికీ అర్థం కాలేదు. హిందుత్వను భుజాన వేసుకొని బీజేపీ కంటే తానే ఎక్కువ అని చెప్పదలుచుకున్నారేమో. మంచిదే, హిందువుల మేలు కోరడం అన్నది ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ ఆయన ఇంతకుముందు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ప్రజలు మర్చిపోలేదు. వారి జ్ఞాపక శక్తి మీద అనుమానాలు పెట్టుకోకూడదు. తల్లిదండ్రులు పూజలు చేసి దేవుడికి దీపం పడితే ఆ దీపంతోనే సిగరెట్ వెలిగించుకున్నానని పవన్ చెప్పిన మాటను ఎవరు మాత్రం మర్చిపోతారు. ఇక ఆయన అన్నగారు నాగబాబు కూడా ఈ మధ్యన హిందూ ధర్మంపై చాలా మాట్లాడుతున్నారు. తాను దేవుణ్ణి నమ్మనని, దేవుడు అనేది రాంగ్ కాన్సెప్ట్ అని ఆయన అనలేదా? తాను బాప్టిజం తీసుకున్నానని, ఇజ్రాయెల్కు వెళ్ళి క్రీస్తు పుట్టిన చోటును సందర్శించానని, క్రిస్టియన్ మతం చాలా గొప్పదని, వారిలో సేవా తత్పరత చాలా ఉంటుందని, తన 2 పిల్లలు క్రిస్టియన్లేనని పవన్ కళ్యాణ్ చెప్పుకోలేదా? హిందువులే మతాలను రెచ్చగొడుతున్నారని, తనకు కుల మతాలు లేనే లేవని అనలేదా? ఇప్పుడేమో తిరుమల లడ్డులో కలపని కల్తీ నెయ్యి కోసం హిందువులంతా బయటకు రావాలి అంటూ గొంతు చిచ్చుకోవడం ఏంటి? చిత్రంగా అనిపించడం లేదా? ఇక మంత్రి నారా లోకేష్ గతంలో ఏమేమి చెప్పారో ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే ఇప్పుడెన్ని అబద్ధాలు ఆడుతున్నారో తెలిసిపోతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఇండిపెండెంట్ సంస్థ అని, దీనికి ముఖ్యమంత్రికి సంబంధం ఉండదని, అంతా ఈవో కనుసన్నల్లోనే ఉంటుందని ప్రజలకు చెప్పారు. అసలు వాస్తవాలను ఒక్కసారి చూద్దాం. స్పెషల్ గ్రేడ్ ఆగ్మార్క్ ఆవు నెయ్యి కోసం 2024 మార్చి 12వ తేదీన టీటీడీ ఈ టెండర్లను పిలిచింది. అయితే ఎన్నికల సంఘం మార్చి 16వ తేదీన సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. అంటే అదే రోజు నుంచి ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. జగన్ ప్రభుత్వానికి ఎలాంటి నిర్ణయ అధికారం ఉండదని విజ్ఞులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ టెండర్లు మే 8, 2024న ఖరారు అయ్యాయి. కిలో 320 రూపాయల చొప్పున 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టును తమిళనాడులోని దిండిగల్కు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ దక్కించుకుంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 12వ తేదీ నుంచి టీటీడీకి నెయ్యి సరఫరాను ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రారంభించింది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కిలో కాదు కదా, కనీసం గ్రాము నెయ్యిని కూడా ఏఆర్ డైరీ టీటీడీకి సరఫరా చేయలేదని స్పష్టమవుతోంది కదా. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక జూన్ 12, 21, 25, జూలై 4వ తేదీలలో ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన 4 ట్యాంకర్లలో ఒక్కో ట్యాంకర్ నుంచి 3 శాంపిళ్లను తీసుకొని తిరుమలలోని టీటీడీ ల్యాబొరేటరీకి టీటీడీ మార్కెటింగ్ విభాగం అధికారులు పంపించారు. టెండర్లో పేర్కొన్న ప్రమాణాల మేరకు ఆ నెయ్యి ఉందని తేల్చడంతో ఆ 4 ట్యాంకర్లను టీటీడీ అధికారులు గోదాంలోకి అనుమతించి నెయ్యిని ఆన్లోడ్ చేసుకున్నారు. ఈ క్రమంలో జూలై 6న 2 ట్యాంకర్లు, జూలై 15న 2 ట్యాంకర్ల నెయ్యిని టీటీడీకి ఏఆర్ డైరీ ఫుడ్స్ పంపించింది. ఆ ట్యాంకర్ల నెయ్యి శాంపిళ్లను పరీక్షించిన టీటీడీ ల్యాబొరేటరీ టెండర్లో పేర్కొన్న ప్రమాణాల మేరకు లేదని తిరస్కరించింది. ఆ 4 ట్యాంకర్ల నెయ్యిని టీటీడీ అధికారులు వెనక్కి పంపేశారు. అంటే కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో అసలు వాడలేదు. ఈ విధంగా ప్రతిసారి నెయ్యి తదితర పదార్థాలను టీటీడీ ల్యాబొరేటరీ టెస్ట్ చేస్తోంది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు హయాంలో 14 సార్లు, జగన్మోహన్ రెడ్డి పాలనలో 18 సార్లు నెయ్యి ప్రమాణాల ప్రకారం లేదని తేలడంతో నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించి వెనక్కు పంపించారు. మరి కల్తీ నెయ్యిని లడ్డూలలో ఎక్కడ వాడారు ముఖ్యమంత్రి గారు? వేల కొద్ది పుస్తకాలు చదివి అపార జ్ఞానాన్ని ఆర్జించిన పవన్ కళ్యాణ్ గారు, దీనికి మీ సమాధానం ఏంటి? అయినా పక్కనే ఉన్న తమిళనాడు, మైసూర్లో ఉన్న ల్యాబ్లకు శాంపిళ్లు పంపించకుండా ఎక్కడో గుజరాత్లో ఉన్న ఎన్డీడీబీ ల్యాబ్కి శాంపిళ్లు పంపడం ఏంటి?
ఎన్డీడీబీ రిపోర్ట్ జూలై 23న వస్తే 2 నెలల తరువాత 100 రోజుల బాబు ఘోరమైన పాలనప్పుడు బయటపెట్టడం ఏంటి? ఈ సందేహాలు ప్రజలకు రాకుండా ఉంటాయా? ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే అది నిజమని ప్రజలు నమ్మేలా చేయడంలో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా తెగ ప్రయత్నిస్తోంది. మొదటి నుంచి ఆ మీడియా సంస్థలు చేస్తున్నది ఇదే కదా. ప్రజల మనసులను కలుషితం చేస్తూ వారి భావోద్వేగాలతో ఆటలాడుకోవడం భావ్యమేనా? కేంద్ర సంస్థలతో విచారణ జరపడానికి భయం ఎందుకు చంద్రబాబు? మీరు సిట్ అంటే కూర్చొని, స్టాండ్ అంటే నిలబడే సిట్తో విచారణ జరపడం ఏంటి? అది ఏం చెబుతుందో అందరికీ తెలుసు. ఇప్పటికైనా సమయం ఏం మించిపోలేదు. జరిగిందేదో జరిగింది. వెంకటేశ్వర స్వామి సాక్షిగా వాస్తవాలు చెబితే తెలుగు ప్రజలకే కాదు, దేశంలోని సమస్త హిందువులకు మేలు చేసిన వారు అవుతారు. ఇక మీ ఇష్టం. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి.